హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈ తమలపాకు నేనైతే మన గార్డెన్లో కొమ్మలు ఏలాడుతూ ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని ఈ డబ్బాలో కొంచెం మట్టేసుకొని ఆ సైడు కొమ్మలు ఇందులో పెట్టేసి మళ్ళీ చక్కగా ఆ చెట్టు మొదట్లో పెట్టేశాను. చక్కగా మనకి కుండీ రెడీ అయిపోయింది. ఇదైతే నేను హ్యాంగింగ్ పాట్లో పెట్టి మన కింద బాల్కనీలో మన గుమ్మం పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం ఎండ వస్తుంది కూడా, దానికి కొంచెం షేడెడ్ కూడా ఉంటుంది, చక్కగా వచ్చేస్తుంది. ఇది నాటు తమలపాకు. ఈ నాటుది ఏంటంటే చిన్న లీవ్సే ఉంటాయి, మనకి పానుకి చక్కగా ఉంటుంది, వేసుకోగలుగుతాము. మనం అదే అందంగా ఉంటుందని పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి తెచ్చుకుంటాం, కానీ అవి మనం తాంబూలం వేసుకోలేము, చాలా ఘాటుగా ఉంటుంది. ఇవి చిన్నగా ఉన్న లీవ్స్ మనకి చక్కగా తాంబూలం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కొంచెం ఇప్పుడే పెట్టాను కాబట్టి కాస్త చిన్నగా ఉన్నాయి ఆకులు, ఇంకా పెద్దవి అవుతాయి. చక్కగా ఉంటుంది, మనకి అందుబాటులో ఉంటుంది. తాంబూలం వేసుకోవాలి అన్నప్పుడు మనం గార్డెన్లోకి పైకి రాలేం కదా, చాలా పైకి రావాలి, 4 అంతస్తుల్లోకి రావాలి. ఇది అందుబాటులో ఉందనుకోండి చక్కగా వేసుకుంటారు. మా వారైతే రోజు అడుగుతూ ఉంటారు తెమ్మని, నేను మర్చిపోయి వెళ్ళిపోతుంటా గార్డెన్లో. ఇక అందుకని నేను ఇలా పెట్టి హ్యాంగింగ్ పాటు మన గుమ్మం ముందు తగిలిద్దాము. ఇక నన్ను అడిగే పని ఉండదు, ఆయన చక్కగా కావాలన్నప్పుడు 2 ఆకులు గిల్లుకొని తాంబూలం వేసేసుకోవచ్చు. అందుకని నేను ఇలా ఏర్పాటు చేస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబి గార్డెన్. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంది కదా ఈ ఆలోచన, మీరు కూడా చేసేయండి మరి.